వినుకొండ పట్టణంలోని 14వ వార్డులో ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఏమీ చేయలేదు, మేము మళ్ళీ పొడుస్తాము చూస్తాము, ఈ నియోజకవర్గానికి ఏదో చేస్తామని చెప్పేసి మన కాలనీ వాసులందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. మన పెద్ద ఆయన్ని, మన బ్రహ్మనాయుడు గారిని మన శాసనసభ్యులుగా ఎన్నుకోకముందు మన కాలనీ ఎలా ఉంది, మన శాసనసభ్యులుగా ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ ఎలా తీరాయి. మనకు ఇచ్చిన 5 సంవత్సరాల అవకాశంలో బ్రహ్మనాయుడు గారు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఆయన 3 సంవత్సరాల్లో ఈ పట్టణంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల మీద అన్నిటి మీద కూడా మనకు పరిష్కార మార్గం చూపారు. ఈ రోజు ఇంటింటా నీళ్ళు వస్తున్నాయంటే అమ్మలారా అక్కలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఎవరి క్రెడిబిలిటీ? మనంతా ముందు 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ సమస్యని పరిష్కారం చేయలేదే. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ చేపల చెరువుల్లో చేపల కోసం మనల్ని ఎండగట్టారు. అర్థమైందంట. అసలు వాళ్ళు చేసిన నీచ రాజకీయాలు ఈ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, శుద్ధులు బోధిస్తూ ఉన్నారు అక్కడక్కడ. ఈ మధ్యనే మా విడికొండ రూరల్ మండలంలో కూడా మీటింగులు పెట్టి ఈ మధ్య కొంతమంది యువ నాయకులు తయారయ్యారు. వాళ్ళ స్పీడ్ తగ్గించాలి, లేదంటే వాళ్ళని వినుకొండ రావడం చేస్తున్నారు. ఏమయ్యా వినుకొండ ఏమన్నా నీ జాగిరా మెయ్యే జాగిరా? నువ్వు ఎట్లా పుట్టావా ఈ గడ్డ మీద, అట్లానే ఈ గడ్డ మీద పుట్టా. మేము కూడా ఈ నీళ్లు తాగే ఉన్నాం. నీ ఊరికి వినుకొండ ఎంత దూరమో నా ఊరికి కూడా వినుకొండ అంతే దూరం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఊరూరు సొమ్ము, ప్రతి ఊర్లో చెరువుల సొమ్ము, ప్రతి ఊర్లో అవినీతిమయం చేసిన నీకే అంత మాటలు వస్తూ ఉంటే నిఖార్సైన రాజకీయం ఈ రోజున బ్రహ్మనాయుడు గారు చేస్తా ఉన్నారు. నీతిగల రాజకీయం ఈ రోజు బ్రహ్మనాయుడు గారు చేస్తా ఉన్నారు. రాజకీయాల్లో ఎలా ఉండాలి ఒక నేత, అవకాశం ఇస్తే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలని చెప్పేసి ఈ రోజు బ్రహ్మనాయుడు గారు చేస్తున్నారు. నీతి మాలిన రాజకీయం చేసి ఊరూరా ప్రజల సొమ్ము తిన్న మీకే అన్ని మాటలు వస్తుంటే మేము నీతిగా బతికే మాకు ఇంకా ఎన్ని మాటలు మాట్లాడాలి? మేము మాట్లాడితే మీరు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అవును, మీ దగ్గర మీరు ఇన్నాళ్ళు కొల్లగొట్టిన చెరువుల్ని గ్రామ సొమ్ముని తిరిగి గ్రామాలకు ఇచ్చినందుక మీరు ఆ మాట మాట్లాడతారు. నిన్ననే